ఓం నమ శివాయ. శివపురాణంలో కాశీనగరపు విశ్వేశ్వరుడు గురించి తెలుసుకుందాం. శౌనకాది మునీశ్వరులారా, కాశీపట్టణ నిర్మాత అయిన వైశ్రావణుడు పార్వతీ పరమేశ్వరుల వలన లంకా నగరాన్ని పొందాడు. తర్వాత కాలంలో లంకా నగరంలో ఉన్నటువంటి కుబేరుని వద్ద నుండి ఆ నగరాన్ని రావణాసురుడు వశం చేసుకున్నాడు. కుబేరుడు తన నివాసానికి ఒక పట్టణం లేకపోవటం చేత దాన్ని గూర్చి శివుడి గూర్చి తపస్సు ప్రారంభించాడు. శివుడు ఆ కుబేరుడికి ప్రత్యక్షమై తాను పూర్వం గోటితో బ్రహ్మతలను నరికితే నది పడిన ప్రాంతంలో 5 క్రోసుల ప్రాంతం చూపించి, కుబేరా, ఇక్కడనే కాశీ అనే పేర పట్టణాన్ని నిర్మించుకుని తపస్సు చెయ్యటం యుక్తం అని చెప్పాడు. కుబేరుని మొదటి పేరు వైశ్రావణుడు. కాశీలో శంకరుడు చెప్పిన విధంగానే వైశ్రావణుడు అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆది దంపతులు వైశ్రావణునికి ప్రత్యక్షమయ్యారు. అతనికి ఉత్తర దిశాధిపత్యాన్ని ఇచ్చారు. అలకా నగరం ఇచ్చి కుబేరుడు అనే నామం కూడా ఇచ్చారన్నమాట. అప్పుడు కుబేరుడు, పార్వతీ పరమేశ్వరులారా, మీరు ఇక్కడే ఉన్నటువంటి పురాణ విశ్వేశ్వరులుగా వెలసి భక్తుల అభీష్టాల్ని తీర్చండి, ఇక్కడే ఉండండి అని వాళ్ళు కోరారు. కాశీలో ముక్తి పొందిన వారు నా రుద్రగణాల్లో చేరుతారని శివుడు పార్వతితో కూడా చెప్పి అదృశ్యమయ్యారు. కుబేరుడు విశ్వకర్మ చేత కాశీ నగరాన్ని తీర్చిదిద్ద చేశాడు. పంచక్రోశ కాశీ నగరం ఇదే. మరి శ్రీమన్నారాయణుడు తపస్సు చేసిన చోటుకే మణికర్ణిక ఘట్టమని పేరుంది. దశాశ్వమేధ ఘట్టమని విధాత యజ్ఞయాగాదులు చేసినటువంటి చోటున కుబేరుడు రామలింగేశ్వరం నుండి 3 పర్యాయాలు ఇసుక తెచ్చి కాశీ విశ్వేశ్వర లింగానికి అభిషేకం చేసిన వారికి సరస్వతి ప్రసన్నం కలుగుతుంది అంటారు. దానితో పాటు జన్మరాహిత్యం కూడా కలుగుతుంది అని చెప్పారు. గంగా జలపానం విశ్వేశ్వరార్చన ఉన్న వారికి సర్వశాస్త్రాలందు కూడా పాండిత్యం అబ్బుతుంది అని సూతుల వారు చెప్పారు. ఈ విధంగా కాశీనగరము విశ్వేశ్వరుడు ఎలా అక్కడ వెలిశాడు, ఆ నగరాన్ని ఎవరు తయారు చేశారు, అక్కడ ఎవరు తపస్సు చేశారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు మనం కాశీనగరపు విశ్వేశ్వరుడు శీర్షికలో మనం తెలుసుకున్నాం. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుని వెళ్ళకపోతే పాపం వస్తుంది అంటారు. కానీ కాశీకి మాత్రం కాశీ అని తలుచుకుంటేనే పుణ్యం వస్తుంది. కాశీ వెళ్తాను అంటేనే వెళ్ళినంత ఫలాన్ని ఇస్తాడు భగవంతుడు అని మనకి శాస్త్రం చెప్తుంది. కాశీ వెళ్తాను అని వెళ్ళకపోయినా దోషం కాదు కదా, పుణ్యం వస్తుంది, వెళ్ళిన ఫలితం వస్తుంది అంటారు. మరి ఎంత తేడా ఉందో చెప్పండి. కాశీకి వెళ్ళిన వాళ్ళు కాయో పండు వదలాలి అంటే ఒక కాయ ఒక పండు వదలాలి అంటారు, వదులుతారు. కానీ దానిలో ఉన్నటువంటి అంతరార్థం మనం తెలుసుకుంటే ఎంత మరి లోతుగా ఎంత బాగుంటుందంటే, కాయ అంటే మన కాయం మీద అభిమానం, కాయం అంటే శరీరాభిమానాన్ని వదిలేయాలి అని, పండు వదిలేయాలి అంటే పండు అంటే ఫలం, మనం చేసిన కర్మల మీద ఫలం వదిలేయాలి అని. ఈ రెండిటిని వదిలేస్తే బంధం అనేది లేదు, ముక్తే లభిస్తుంది. గనక అక్కడ ఆ కాశీ విశ్వేశ్వరుడు ముక్తిని ఇస్తాడు అని చెప్తారు. మరి కాయో పండు అంటే బాహ్యార్థం ఎలా ఉంది, అంతరార్థం ఎలా ఉంది? ప్రతిదానికి కూడా అనేక అర్థాలు ఉంటాయి. లౌకికార్థం, బాహ్యార్థం,
అంతరార్థం, పరమార్థం. అలా ప్రతిదానికి 4 అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలని ఒక్కదాని తర్వాత ఒకటి లోతుగా వెళ్తుంటే ఆ అర్థాలు ఎంతో బాగుంటాయి, అనుభవం అవుతాయి. వాటిని ఆచరిస్తే ముక్తిధామాన్ని చేరతాం. ఇది మనం కాశీ పట్టణం యొక్క విశిష్టతని తెలుసుకున్నాం. దాంట్లో వదిలేటువంటి కాయ పండు యొక్క అంతరార్థాన్ని కూడా మనం తెలుసుకున్నాం. చక్కగా అంతరార్థాన్ని తెలుసుకొని మసలుకుంటే అంతా అఖండానందమే, ముక్తే. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.